Take your hands to parallel, side, side. Look straight, look straight. Take deep breathing. Exhale, relax. Now, shoulder movement. Shoulder movement. Keep your hands like this. Keep your hands like this. Now, rotation. First clockwise direction. 1, 2, 3, 4, 5. Anti-clockwise. 1, 2, 3, 4, 5. Next, trunk movement. Trunk movement. Keep your hands in front of your heart like this. Now, turn to right. Take deep breathing. Look right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, come back. Next one. Samaskriti. Samaskriti. Attention position to neutral. Samaskriti. Okay. Slow. Breathe this. Inhale slowly. Raise your both hands. Interlock your fingers. Turn చేయండి. చేతి వేలు తిప్పండి. పైకి తిప్పండి. కాలి వేలు పైన బ్యాలెన్స్ చేసుకోండి. బాడీ స్ట్రైట్ 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 స్ట్రైట్. బ్రీతింగ్ తీసుకోండి. స్ట్రైట్. Exhale, release your hand. Exhale, release your hand. Relax. Next one, Vrikshasana. Take 1 feet distance. Take 1 feet distance. Slowly, right leg ni left thigh పైకి తీసుకురావాలి. రెండు చేతులు పైకి తీసుకువెళ్ళి హ్యాండ్స్ నమస్కార ముద్ర. స్లోగా చేద్దాం. బ్రీతింగ్ తీసుకోండి. Okay, relax. Next one. Again, take 1 feet distance. Slowly, inhale, raise your both hands. Inhale, exhale, bring forward. Exhale, bring forward. Inhale, head up, head మాత్రమే ఎత్తాలి. హెడ్ మాత్రమే ఎత్తాలి. తల మాత్రమే పైకి ఎత్తండి. ఎగ్జైల్ చేసి తల లోపలికి పెట్టాలి. తల లోపలికి పెట్టండి. ఫోర్ హెడ్ ని నీకి టచ్ చేయడానికి ట్రై చేయండి. జస్ట్ ట్రై. ప్లీజ్ ట్రై టు టచ్ ఫోర్ హెడ్ టు యువర్ knee. Same position. Take breathing there. 1, 2, 3, 4, 5. Inhale, come back. Exhale, release. Next, Ardha Chakrasana. మీ బోత్ హ్యాండ్స్ ని కూడా నడుము పెట్టుకోండి. ముట్టన వేసి వెనక్కి వెళ్ళేలాగా పెట్టుకోవాలి. ఓకే. రిమైనింగ్ 4 ఫింగర్స్ ఫ్రంట్ చూడాలి. ఇన్హేల్, స్లోగా ఎక్స్హేల్ చేస్తూ లైట్ గా బ్యాక్ బెండ్ ఇవ్వండి. బ్రీతింగ్ తీసుకోండి. 2, 3, 4, 5. Come back. Relax. Now take 1 leg extension. 1 leg extension. 1 leg extension. Hands in parallel position. All of it. చేతులు పక్కకు చంపేయండి. ఒక సైడ్ మా బ్యాక్ సైడ్ అమ్మాయిలు ఒక సైడ్ మీరే సైడ్ కంపల్సరీ ముందర మేడం లేక క్లియర్ చేసి
తిరగండి తిరగండి. టర్న్ అవ్వండి మా. ఓకే, ఫస్ట్ రైట్ సైడ్ చేయాలి కదా మనము. స్లోలీ టర్న్ యువర్ రైట్ టు రైట్ సైడ్. ఇన్హేల్, ఎక్సేల్, బెండ్ టు రైట్ సైడ్. పైన అరచేతి చూడండి, బ్రీతింగ్ తీసుకోండి. పైన అరచేతి చూడండి, అరచేతి చూస్తూ బ్రీతింగ్ తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come back. Hands parallel గా ఉండాలి, డౌన్ షేప్. హ్యాండ్స్ parallel గా పెట్టాలి. Now turn your left foot to left side. Inhale, slowly bend to left side. Slowly bend to left side. పైన అరచేతి చూస్తూ బ్రీతింగ్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come back. Exhale, down your hands. Inhale, come back to position. Now, sitting posture. Please sit down. All of you, please sit down. Stretch your legs first. కాలు ముందు చాపేసి కూర్చోండి అందరూ కూడా. Sit in Samasthiti. Sitting దండాసన పొజిషన్ లో కూర్చోండి. రెండు చేతులు ఎగ్జాక్ట్ గా బటెక్స్ పక్కన పెట్టుకోండి. బటెక్స్ పక్కన పెట్టుకోండి. లుక్ స్ట్రైట్, లుక్ స్ట్రైట్. వజ్రాసనం. రెండు కాళ్ళు కూడా మనం బటర్ఫ్లై పొజిషన్ ఎలా పెడతాము బద్దకొనికి అలా పెట్టి కూర్చోండి. చాలు. రెండు చేతులతో మీ పాదాన్ని పట్టుకోండి. స్ట్రైట్ యువర్ బ్యాక్. వెనుముక ఉంచకూడదు. ఇట్ షుడ్ బి స్ట్రైట్ అంతే. లుక్ స్ట్రైట్, లుక్ స్ట్రైట్. ఇక్కడ థై పార్ట్ ని మనం మూవ్ చేయట్లేదు, జస్ట్ పొజిషన్ లో ఉంటున్నాము. లుక్ స్ట్రైట్ అంతే. స్ట్రైట్ గా చూడండి. బ్రీతింగ్ తీసుకొని పొజిషన్ లో ఉంది. డీప్ ఇన్హేల్, కంప్లీట్ ఎక్స్హేల్. Deep inhale, complete exhale. Now slowly close your eyes. Deep inhale, complete exhale. Surely, slowly release the kalaniki. Now, Vajrasana. First, hold your right leg to your back leg. Next, hold your left leg. కూర్చోలేమన్న వాళ్ళు బోత్ లెగ్స్ ఒకేసారి కూర్చోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కూర్చోలేమనుకున్న వాళ్ళు నెమ్మదిగా రెండు కాళ్ళు ఒకేసారి ఫోల్డ్ చేసి కూర్చోండి. రెండు చేతులు కూడా మోకాళ్ళ పైన పెట్టుకోండి. స్ట్రైట్ గా చూడండి. స్ట్రైట్ గా చూసి బ్రీతింగ్ తీసుకోండి. డీప్ ఇన్హేల్, డీప్ ఎక్స్హేల్. డీప్ ఇన్హేల్, డీప్. అందులోని మోకాళ్ళ పైన నిల్చున్నాం. మోకాళ్ళ పైన నిల్చొని మోకాళ్ళ మధ్య లైట్ గా గ్యాప్ తీసుకోండి. వెనక పాదాల దగ్గర కూడా లైట్ గా గ్యాప్ తీసుకుంటున్నాము. రెండు చేతులు నడుము పైన పెట్టుకోండి. నడుము పైన పెట్టుకోండి. లైట్ గా బ్యాక్ స్ట్రెచ్ అవ్వండి. లైట్ గా బెండ్ అవ్వండి. చాలు. లైట్ గా బెండ్ అవ్వండి. లైట్ గా. ఓకే, బ్రీతింగ్ తీసుకోండి. బ్రీతింగ్ 1 2 3 4 5. Come back. Sit in Vajrasana. Sit in Vajrasana. ఇప్పుడు చేస్తాం కదా మనం సేమ్ పొజిషన్, కాకపోతే ఫుల్ గా బెండ్ అవుతాం. ఓకే, సేమ్ వజ్రాసనంలో కూర్చోండి. రెండు చేతులు ఫస్ట్ నడుము పైన పెట్టుకోండి. వెనక్కి బాగా వెంటనే పాదాలు పట్టుకోండి. వెనక్కి వెంటనే పాదాలు పట్టుకోండి. కూర్చున్నాం. క్యామెల్ కూర్చున్నాం. బ్యాక్ అంటే బ్రీతింగ్. మనకి ఎంత వీలైతే అంత. మనకి అందనప్పుడు నడుము పైన చేతులు పెట్టుకుని లైట్ గా బెండ్ అవుదాం. చాలు. లైట్ గా బెండ్ అవుదాం. చాలు. బ్రీతింగ్ తీసుకొని 1 2 3 4 5. ఓకే, కమ్ బ్యాక్. సిట్టింగ్ వజ్రాసన్. నెమ్మదిగా ఒక్కొక్క కాలు అలానే కూర్చోండి. శశంకాసనంలోకి వెళ్దాం. చేతులు రెండు పైకి తీసుకెళ్ళండి.
Inhale, raise your hand. Exhale, bend forward. Exhale, bend forward. Try to touch your forehead to the ground. Vajrasanలో కూర్చొని forehead touch చేస్తాము. Inhale, come back. Next. Stretch చేసేసేయండి. Release your leg. Release your leg. సమస్థితి. Both legs సమస్థితి పొజిషన్ లో పెట్టుకొని ఫస్ట్ ఫోల్డ్ యువర్ రైట్ లెగ్. రైట్ లెగ్ మోకాల దగ్గరికి ఫోల్డ్ చేసుకోండి. వక్రాసనం టైట్ గా పెట్టుకోండి. ఏ లెగ్ ఫోల్డ్ చేసామో ఆ హ్యాండ్ ని వెనక్కి తీసుకెళ్తాము. ఎలిమెంట్ పెట్టాలి. ఆపోజిట్ హ్యాండ్ ఉంటుంది కదా. 2 బ్రీతింగ్ సైకిల్స్. 2 3 వెనక్కి తిరగాలి. 4 5 చేతి ఒకరాలు పెట్టండి. వెనక పాదాలను తిప్పండి. మకరాసనం క్రోకోడైల్. 7 8 2 3 4 5 6 7 8 9 10. Relax. చేతి మకరాసన పొజిషన్లో రిలాక్స్ అవ్వండి. స్లోగా ముందు వైపు పట్టుకోండి. ముందుకు తిరిగి పట్టుకోండి. అలానే అలానే పెట్టండి. కాలు అలానే ముందుకు తిరిగి వెళ్ళకి రా. Both legs fold చేసి నేలపైన అలానే నిల్చోబెట్టండి. Both legs fold చేసుకొని పొట్ట పైకి తీసుకొని రెండు చేతులతో గట్టిగా లాక్ చేసుకోండి. రెండు కాళ్ళు పొట్ట పైకి పెట్టి రెండు చేతులతో గట్టిగా లాక్ చేసుకోండి. పవనముక్తానాసన్. లెగ్స్ ఒకదాని పైన ఒకటి క్రాస్ చేయకుండా విడిగానే పెట్టుకోండి. స్పాండిలైటిస్ అంటే నెక్ పెయిన్ లేని వాళ్ళు హెడ్ లిఫ్ట్ చేసి తలని ఒకసారి కాల్చండి. నెక్ పెయిన్ ఉంది యాక్టివ్గా ఉంది. బ్రీతింగ్స్ తీసుకోండి. పొజిషన్లో బ్రీతింగ్స్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా ఫస్ట్ హెడ్ ని డాక్ చేయండి. తర్వాత చేతులు రిలీజ్ చేయండి. ఆ తర్వాత లెగ్స్ ఉంచాలి. ఓకే ఒకసారి చేయండి. ఓకే ఎర్లీ మార్నింగ్ మనం నిద్ర లేచి బెడ్ పెయిన్ చేసామంటే కాన్స్టిపేషన్ గ్యాస్ట్రైటిస్ లాంటి సమస్యలు కూడా కంప్లీట్గా ఓవర్కమ్ చేయగలం. ఓకే బోత్ లెగ్స్ ఫోల్డ్ చేసుకొని పొట్ట పైకి తీసుకోండి. గట్టిగా లాక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా మెడ నొప్పి లేని వాళ్ళు మాత్రమే తలపైకి, మెడ నొప్పి ఉన్న వాళ్ళు అలానే ప్లేస్ చేయండి.
Try to touch your forehead to your knee. Eyes close చేసుకొని చక్కగా ఆసన స్థితిని గమనిస్తూ బ్రీతింగ్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఫస్ట్ హెడ్ డౌన్ చేయండి, తర్వాత హ్యాండ్స్ లిఫ్ట్ చేసి ఆఫ్టర్ దట్ లెగ్స్ లిఫ్ట్ కంప్లీట్ రిలాక్స్. నెక్స్ట్ వన్ అర్ధహలాసనం. అర్ధహలాసనం రెండు కాళ్ళు దగ్గరగా ఉంచండి, చేతులు కూడా దగ్గరగా పెట్టుకోండి, వాటి దగ్గరగా పెట్టుకుంటాము. ఇన్హేల్ చేస్తూ బోత్ లెగ్స్ ని స్ట్రైట్ గా లిఫ్ట్ చేయండి, 90 degrees కి లిఫ్ట్ చేస్తాం. బోత్ లెగ్స్ స్ట్రైట్ గా లిఫ్ట్ చేయండి. బ్రీతింగ్స్ తీసుకోండి. అది ఉండట్లేదు అనుకున్న వాళ్ళు హ్యాండ్ సపోర్ట్ తీసుకోవచ్చు. హ్యాండ్ సపోర్ట్ తీసుకొని పట్టుకోవచ్చు. అర్ధహలాసనం 90 degrees కి పెట్టి బ్రీతింగ్స్ తీసుకోండి. శవాసన్ పొట్టే చుట్టుగా కాల్ తీసుకొని ఆసన సరి కావాలి. అయితే పొట్టే నిండుగా గాలి తీసుకొని పూర్తిగా ఎగ్జైట్ చేయండి. శవాసనం అనగానే అందరూ రిలాక్స్ అవుతారు చక్కగా. రిలాక్స్. పొట్టే నిండుగా గాలి తీసుకొని పూర్తిగా ఎగ్జైట్ చేయండి. Inhale fully, exhale completely. Inhale fully, exhale completely. Inhale fully, exhale completely. Inhale fully, exhale completely. Slowly, head ni one side turn చేయండి. Head మాత్రమే అలానే ఉంటుంది. హెడ్ మాత్రమే టర్న్ చేయండి. రిలాక్స్ అవ్వండి. బ్రీత్ ని అబ్జర్వ్ చేయండి. ఏది ఉంటుంది బ్రీత్ ని మాత్రమే అబ్జర్వ్ చేయండి. కాలు చేతులు దగ్గరగా తీసుకోండి. స్లోగా రైట్ సైడ్ కి పక్కకి స్లోగా రైట్ సైడ్ కి ఇది కంఫర్టబుల్ పొజిషన్. కంఫర్టబుల్ పొజిషన్ కంఫర్టబుల్ పొజిషన్. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సారీ బోత్ హ్యాండ్స్ చిన్ముద్ర పెట్టుకోండి. బోత్ హ్యాండ్స్ చిన్ముద్ర పెట్టుకోండి. చిన్ముద్ర అంటే బొటన వేలు నెక్స్ట్ ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు రెండు టచ్ చేస్తాం. రిమైనింగ్ 3 ఫింగర్స్ ముందు చాపండి. కపాలభాతి మనం ఎప్పుడు ప్రాణాయామం ఫస్ట్ అని కపాలభాతి. బ్రీత్ తీసుకుంటాం ప్రతిసారి కూడా ఫోర్స్ఫుల్ ఎగ్జైల్ చేస్తాం. పొట్ట లోపల ఎగ్జైల్ చేసినప్పుడు పొట్ట లోపల ఐస్ క్లోజ్ చేసుకుని అలా ఎవరు కలుగుతారు. బ్రీత్ గమనిస్తూ ఉండండి. అలానే ఫోర్స్ఫుల్ ఎగ్జైల్ థొరాసిక్ ఏరియా నుండి స్కల్ వరకు ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దాంతో పాటు మనము
పొట్టని కొంచెం వెనక్కి రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి అబ్డామినల్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. అలా కనిపిస్తున్నదాన్ని వీటిని గమనిస్తూ ఉంది. ఫోర్స్ఫుల్ ఎక్సర్సైజెస్ ఇచ్చాం కాబట్టి అసలు పైన ఎఫెక్ట్ పడడం వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అలా ప్రశాంతంగా రిలాక్స్గా ఉన్నామంటే పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకొకసారి చేస్తాం. థర్డ్ టైం ఒక్కసారి చేస్తాం. మళ్ళీ స్టార్ట్. థర్డ్ టైం ఒక్కసారి చేస్తాం. కంఫర్టబుల్గా కూర్చోండి. కాలు చాపగా కూర్చోవచ్చు. ఇబ్బంది అంటే కాలు చాపగా కూర్చోండి. కాలు చాపగా కూర్చోండి. ఇబ్బంది న్యాచురల్గా కూర్చోండి. మనం బ్రీత్ బయట స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. డీప్ బ్రీత్ తీసుకొని కంప్లీట్గా ఎక్సైజ్ చేసి ఐస్ క్లోజ్ చేసుకొని అలానే పొజిషన్లో ఉండండి. ఐస్ క్లోజ్ చేసుకొని అలానే పొజిషన్లో ఉండండి. బ్రీతింగ్స్ని గమనించండి. స్టాప్ చేసి బ్రీతింగ్స్ని గమనించండి. రిలాక్స్గా ఉంది. బ్రీతింగ్స్ని గమనించండి. Side చేసుకోండి. బ్యాక్ సైడ్ కొంచెం వెనక నిదానంగా వచ్చండి. Now keep your left hand chin ముద్ర, రైట్ హ్యాండ్ గిరి ముద్ర. అరచేతికి బొటన వేలు ఉన్నటువంటి పక్కన బొటన వేలు పక్కన ఫింగర్స్ క్లోజ్ చేస్తాం. అంటే 3 ఫింగర్స్ అన్నమాట. తెలిసి ఉంచాలి. 2 ఫింగర్స్ క్లోజ్ చేస్తాం. బొటన వేలు పక్కన ఫింగర్స్ క్లోజ్ చేయండి. స్లోగా ముక్కు దగ్గరికి తీసుకురండి. ఫస్ట్ క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్ విత్ యువర్ థంబ్. Inhale, left inhale, left side slow, breathe slowly. Now closing, exhale to left right nostril. Inhale right, exhale left. Inhale left. Right, exhale. Right, inhale. Left, exhale. Left, inhale. Right, exhale. Right, inhale. Left, exhale. Relax. Relax. Eyes close చేసుకున్నానండి. కళ్ళు తెరవండి. బ్రీత్ ని అబ్జర్వ్ చేస్తుంది. బ్రీత్ ని అబ్జర్వ్ చేస్తుంది. నెమ్మదిగా చేయి చేసేయండి. నెక్స్ట్ వన్ శీతలి ప్రాణాయామంలోకి వెళ్దాం. శీతలి ప్రాణాయామం 2 చేతులు చిన్ముద్రలో పెట్టుకోండి. 2 చేతులు చిన్ముద్ర పెట్టి నాలుకని ట్విస్ట్ చేస్తాం. టంగ్ని ట్విస్ట్ చేస్తున్నాం. కాకి ముక్కు అంటాం కదా అలాగా నాలుకని ట్విస్ట్ చేస్తాం. ఇలా ట్విస్ట్ చేసి నాలుక ద్వారా గాలి తీసుకుంటాం. లోపలికి గాలి తీసుకొని మళ్ళీ మౌత్ క్లోజ్ చేసేసుకోవాలి. నెమ్మదిగా బోత్ నాస్ట్రిల్స్తో గాలి వదిలేస్తాం. ఇన్హేల్,
సక్ చేయడం అన్నమాట. గాలిని లోపలికి సక్ చేయడం, నాలుగు ద్వారా సక్ చేయడం. శరీరం మనకు బాగా వేడెక్కినప్పుడు ప్రాక్టీస్ చేస్తామంటే వెంటనే శరీరం మనకి బాగా, అంటే మన కంట్లో వేడెక్కినట్టు అంటారు, అప్పుడు ఇది చేస్తే వెంటనే మనకి రిజల్ట్ తెలుస్తుంది. నాలుకను మీరు సక్ చేస్తున్నప్పుడు, నాలుగు ద్వారా గాలి సక్ చేస్తున్నప్పుడు మీకు లోపల తెలుస్తుంది, చల్లదనం తెలుస్తుంది. గమనిస్తూ చేయండి, రిపీట్ చేయండి బాగా, ఒక 5-6 టైమ్స్ బాగా రిపీట్ చేయండి. నాలుక ద్వారా గాలి తీసుకోవాలి, స్లోగా ముక్కు ద్వారా గాలి వదలాలి, స్లోగా చేయండి, రిపీట్ చేయండి, రిపీట్ చేయండి. స్టాప్ చేసి ఐస్ క్లోజ్ చేసుకోండి, అలా కలిపి బ్రీతింగ్స్ తీసుకోండి, బ్రీతింగ్స్ తీసుకోండి. నెక్స్ట్ భ్రామరి ప్రాణాయామంలోకి రింగ్ ఫింగర్, అప్పర్ లిప్ కి నోస్ కి మధ్య గ్యాప్ ఉంది కదా, అక్కడ పెట్టుకుంటాం. తర్వాత లిటిల్ ఫింగర్ చిన్ పైన పెట్టుకుంటాం. ఓకే, ఐబ్రోస్ పైన కాకుండా ఐ బాల్ పైన పెట్టుకుంటాం. ఐ బాల్ పైన పెట్టుకొని రెండు మోచేతులు పక్కకు ఉంచండి, బాగా శరీరం నిటారుగా పెట్టుకొని వెనముక నిటారుగా ఉంచండి. ఓంకారంలో ఉన్నటువంటి మకార శబ్దాన్ని మాత్రమే చాంచండి. ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ రిపీట్ చేయండి. ఇంకొకసారి మళ్ళీ స్లోగా హ్యాండ్స్ డౌన్ చేయండి. రెండు చేతులు ఒళ్ళో పెట్టుకొని కళ్ళు ఒక చేయి పైన ఇంకొక చేయి, ఒక అరచేయి పైన ఇంకో అరచేయి, కళ్ళు మూసుకొని శ్వాసను గురించి. లాస్ట్ వన్ ధ్యానంలోకి వెళ్ళండి. మిడిల్ ఆఫ్ ది ఐబ్రో, బ్రూ మధ్య మిడిల్ ఆఫ్ ది ఐబ్రో పైన ఫోకస్ చేయండి, లేదా బ్రీత్ పైన ఫోకస్ చేయండి. శ్వాసను గమనిస్తూ నాభి నుంచి సహస్రాలు అంటే హెడ్ వరకు ఒక సన్నటి ధారలాగా పైకి వెళ్ళడం, సన్నటి ధారలాగా పైకి వెళ్ళడం. మళ్ళీ అలానే పైన సహస్రాల చక్రం నుంచి మళ్ళీ మూలాధార చక్రం వరకు సన్నటి ధార, ఒక తెల్లటి సన్నటి ధార. మళ్ళీ అక్కడి నుంచి శ్వాస తీసుకోవడం, శ్వాస గమనిస్తూ ఉండండి. ఆలోచన రాకుండా శ్వాసపైనే ఉండాలి మీ ధ్యాస. రెండు చేతులు నమస్కార ముద్ర పెట్టుకోండి. రెండు చేతులు హ్యాండ్స్ నమస్కార ముద్ర, హ్యాండ్స్ నమస్కార ముద్ర.
శాంతి మంత్రంలోకి వెళ్దాం. నేను చెప్తూ ఉంటాను, నాతో పాటు చెప్పేసి వచ్చేసి 2 అరచేతులతో కళ్ళపైన క్లోజ్ చేసుకోండి. కంప్లీట్గా కళ్ళపైన క్లోజ్ చేసుకొని ఒక శ్వాస తీసుకొని వదలండి. ఇప్పుడు 2 అరచేతులు కొంచెం దూరంగా పెట్టి కళ్ళు తెరిచి అరచేతులు ఉంచండి. కాళ్ళు ముందు చాపండి, చేతులు వెనక్కి పెట్టి రిలాక్స్. సో దిస్ ఇయర్స్ యోగా ఇస్ యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. దాంతో పాటు మనం హెల్త్ చూసుకుందాం. ప్రతిరోజు యోగా సాధించుకుందాం. అందరూ హెల్తీగా ఉంటాం. మనం హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీ హెల్తీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మేడం మాట్లాడతారు బాగా. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీలో ఆ రోజున వారు తీర్మానం చేశారు. డిసెంబర్ 14వ తారీఖున జరిగింది ఆ తీర్మానం. దాన్ని జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా అన్ని కంట్రీస్ జరుపుకోవాలని నిశ్చయించారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా డే మన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది. దీని యోగా ఆరిజినేషన్ 5,000 సంవత్సరాల కిందట మన భారతదేశంలోనే అది ఆరిజినేట్ అయింది. తర్వాత వివిధ దేశాలకు అది వ్యాప్తి చెందింది. ఈ యోగాకి ప్రథమ గురువు లార్డ్ శివ. మన భారతీయ సంప్రదాయంలో ఈ యోగా అనేది చాలా ముఖ్యమైనది. ఈ యోగా వల్ల మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, అంతేకాకుండా స్పిరిచువల్ గ్రోత్ కూడా మెరుగుపడుతుంది ఈ యోగా వల్ల. మరియు యాంగ్జైటీ, స్ట్రెస్ కూడా రిలీఫ్ అవడానికి మనకు ఈ యోగా ఎంతగానో దోహదపడుతుంది. మన దేశాన్ని చూసి ప్రతి దేశం కూడా ఈ యోగాలో ట్రైన్ అవ్వడానికి మన దేశానికి వచ్చి సెమినార్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు. తిరిగి వారి దేశానికి వెళ్ళి అక్కడ కూడా సెమినార్స్, వర్క్షాప్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని దీని విశిష్టత గురించి ప్రతి దేశంలో కూడా జరుగుతూ ఉన్నది. దీనికి ప్రథమంగా మన భారతదేశమే ఆరిజిన్ అయింది. మన దేశంలో అప్పటి నుంచి కూడా ఈ యోగా చేయాలనే ఉద్దేశం ఎప్పటి నుంచో ఉన్నది. దీని ద్వారా మనకు ప్రతిరోజు కూడా ఒక 20-25 మినిట్స్ యోగా చేసుకున్నామంటే దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. దీన్ని అలాగే కొనసాగించాలని మహిళా యూనివర్సిటీలో స్టూడెంట్స్ ప్రతిరోజు కూడా యోగా చేయాలని స్టూడెంట్స్ దగ్గర చేసి వెళ్ళిపోండి మేడం. మీరు ఇట్లే పెట్టుకోవాలి. ఓకే, మాట్లాడుకోవాలి. మ్యామ్ కొంచెం అలా బ్యానర్ 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 సైడ్స్ ఓకే ఫైన్. రైట్ మ్యామ్. రైట్. Provided.
Teaching not teaching is breakfast. Students somebody actually. చెప్తే నువ్వు క్వాలిటీ బాగా బాగా సార్ సార్ మళ్ళీ రా తీసుకున్నాను కాడు కెమెరా నచ్చింది అడగ సార్ అక్కడ బ్యాగ్లో మైక్ ఉంది కూడా ఇదే ఇందులో మేడం లతను పంపించాను మేడం అతను మీరు మాట్లాడతారండి అవును మేడం సెట్ అవ్వదు దీనికి సెట్ అవ్వదు దీనికి లేదు సార్